ముంబై మారణ హోమంలో కీలక సూత్రధారైన లఖ్వీని పాకిస్తాన్ కోర్టు విడుదల చేయడంపై భారత్ సహా అమెరికా, ఫ్రాన్స్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. అమాయక ప్రజల ప్రాణాలు బలిగొన్న వ్యక్తులకు శిక్ష పడాల్సిందేనని స్పష్టం చేశాయి. మరోవైపు భారత్ సరైన ఆధారాలు చూపకపోవడం వల్లే లఖ్వీ విడుదలయ్యాడని పాకిస్తాన్ మొండి వాదన వినిపించింది. ముంబైలో దాడులకు తెగబడి 166 మంది ప్రాణాలు కోల్పోవడానికి కారణమైన అల్-ఖైదా ఉగ్రవాది జకీ-ఉర్-రెహమాన్ లఖ్వీని విడుదల చేయడంపై ఫ్రాన్స్ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటానికి ప్రపంచమంతా కలిసికట్టుగా ముందుకు రావాలన్న మోదీ ఉగ్రవాదులకు ఆశ్రమం ఇవ్వబోమని, వారిని అంతమొందిస్తామంటూ అన్ని దేశాలు ప్రతినబూనాలని సూచించారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్తో చర్చల అనంతరం ఈ మేరకు మోదీ ప్రకటన చేశారు. ముంబై దాడులకు కారకుడైన లఖ్వీని విడుదల చేయాలనే నిర్ణయం తనను ఆశ్చర్యానికి గురిచేస్తుందని ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలాండ్ అన్నారు. ఈ విషయంలో భారత ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలనన్న ఆయన ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు ఇరు దేశాలు సహకరించుకోవాలని నిర్ణయించామని వెల్లడించారు. లఖ్వీ విడుదలపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది. కొద్ది కాలంగా ఉగ్రవాదంపై తమ ఆందోళనను పాకిస్తాన్ సీనియర్ అధికారులకు తెలియజేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి జెఫ్ రత్కే వెల్లడించారు. Terrorist attacks are an assault on the collective safety and security of all countries. Pakistan has pledged its cooperation in bringing the perpetrators, financiers and sponsors of the Mumbai terrorist attacks to justice, and we urge Pakistan to follow through on that commitment to ensure justice for the 166 innocent people, including 6 Americans, who lost their lives. మరోవైపు భారత్ ఆధారాలను సమర్పించడంలో తీవ్రమైన జాప్యం చేయడం వల్ల లఖ్వీ కేసు క్లిష్టతరంగా మారిందని పాక్ వాదించింది. ఈ మేరకు ప్రకటన చేసిన పాక్ విదేశాంగ ప్రతినిధి తస్నిమ్ అస్లాం భారత్ నుంచి ఆశించిన సహకారం లేకపోవడం వల్లే కోర్టులో తమ వాదనకు బలం లేకుండా పోయిందని చెప్పుకొచ్చారు.